హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు డిమెన్షియాలో ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అంటే మందులు ఏముంటాయి, ఏం పెడతాం, దాని గురించి నేను మీకు వివరిస్తాను. డిమెన్షియా అంటే మతిమరుపు. దీంట్లో జ్ఞాపక శక్తి, మాట్లాడే శక్తి, ఆలోచన శక్తితో పాటు రోజువారీ పనులు చేసుకునే శక్తి కూడా క్రమంగా తగ్గిపోవటం జరుగుతుంది. దీన్ని పూర్తిగా నయం చేసే మందులు లేవు, కానీ ఉన్న వాటితో కాస్త రోజు ఇబ్బందిని కొంచెం క్రమంగా నెమ్మదించేటట్టు మనం చేయవచ్చు. అంటే మతిమరుపుని పూర్తిగా నయం చేయకపోయినా ఆ మతిమరుపు జరిగే ప్రాసెస్ని మనం నిదానం చేయడానికి మందులు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనం 2 రకాల మందులు వాడచ్చు. ఒకటి కొలినెస్టరేజ్ ఇన్హిబిటార్స్ అని, ఇంకో రకం ఏంటి ఎన్ఎండిఏ రిసెప్టార్ యాంటగోనిస్ట్ అనే మందులు మనకు ఉపయోగంగా ఉంటాయి. ఈ కొలినెస్టరేజ్ ఇన్హిబిటార్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ జ్ఞాపక శక్తి అనేది మెదడులో ఎసిటైల్ కోలిన్ అనే రసాయనం తగ్గిపోవటం మూలన రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎసిటైల్ కోలిన్ అనేది తగ్గకుండా చూడటానికి ఈ కొలినెస్టరేజ్ ఇన్హిబిటార్స్ వాడటం జరుగుతుంది. ఈ కొలినెస్టరేజ్ ఇన్హిబిటార్స్ ముఖ్యంగా టాక్రిన్, రివాస్టెగ్మిన్, డోనిపెజిన్, గెలాంటమిన్ అనే మందులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల మందులతో పాటు ఈ డోనిపెజిన్ అనేది సిరప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నది. ఇది మైల్డ్ టు మోడరేట్ స్టేజెస్ ఆఫ్ డిమెన్షియాలో ఉపయోగపడుతుంది. ఈ ఎన్ఎండిఏ రిసెప్టార్ యాంటగోనిస్ట్లో మెమాంటిన్ అనే డ్రగ్ అందుబాటులో ఉంది. అది మోడరేట్ టు సివియర్ డిమెన్షియాలో ఉపయోగపడటం జరుగుతుంది. సో ఇవి జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇందాక వీడియోలో చెప్పినట్టు డిమెన్షియా వాళ్ళలో ప్రవర్తన పరంగా మార్పులు ఉంటాయి. కోపం కానీ, ఉద్రేకం కానీ, అతి ఆనందం, అతి కోపం, ఆందోళన, దిగులు, దుఃఖం, ఉదాసీనత, నిద్రలేమి, అనుమానాలు, భ్రమలు ఉంటాయి. వాటికి మనం యాంటీసైకోటిక్స్ కానీ, యాంటీ డిప్రెసెంట్స్ కానీ, మూడ్ స్టెబిలైజర్స్ కానీ, నిద్ర పట్టకపోతే నిద్రకి అవసరమైనట్టు టెంపరీగా తాత్కాలికంగా ఏమన్నా నిద్రకి సంబంధించిన మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్. సో దీని గురించి ఈ మందులు వాడటం దాని గురించి ముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్తాను. సో ముఖ్యంగా మందులు ఎవరైనా డిమెన్షియా ప్రాబ్లంతో వచ్చినట్లయితే వాళ్ళలో డిమెన్షియా ఒకటేనా, ఇంకేదైనా ప్రవర్తన పరంగా మార్పులు ఉన్నాయో చూసుకోవాలి. మందులు మొదట పెట్టడం జరుగుతుంది. ఒక తక్కువ మోతాదు నుంచి స్టార్ట్ చేసి క్రమంగా పెంచుకోవడం జరుగుతుంది. సో మందులు మొదట్లో పెట్టిన తర్వాత కొంతకాలానికి, కొన్ని వారాల తర్వాత, కొన్ని నెలల తర్వాత మనకి కొంచెం మార్పు అనేది గమనించడం జరుగుతుంది. ఈ ఇందాక చెప్పినట్టు మతిమరుపు అనేది మొత్తం నయం చేయకపోయినా ఆ జరిగే ప్రాసెస్ని దాన్ని కొంచెం మనం నిదానం అయితే చేయొచ్చు. ప్రవర్తన పరంగా మార్పుల్ని కూడా, ఉద్రేకం కానీ, కోపం కానీ, అనుమానం కానీ వాటిని కూడా నయం చేయవచ్చు. కానీ మతిమరుపును మాత్రం జరిగే దాన్ని నిదానం అయితే చేయగలం, కానీ పూర్తిగా నయం అయితే చేయలేము. దాంతోపాటు డిమెన్షియాలో చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకి ఆల్జైమర్స్ డిమెన్షియా, వాస్కులర్ డిమెన్షియా, ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా, లీవీ బాడీ డిమెన్షియా అని ఒక్కో రకమైన డిమెన్షియాలో ఒక్కో రకమైన మందులు మనకి యూజ్ అవటం జరుగుతుంది. దాంతోపాటు వేరే కొన్నిసార్లు డిమెన్షియా పేషెంట్లో ఈ మందులతో పాటు వేరే రకమైన మందులు ఉండొచ్చు. శారీరక ఆరోగ్యానికి సంబంధించిన మందులు కానీ వేరే కూడా వాడటం జరుగుతుంది. అది మీరు ఒకసారి మొదటిసారి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ మందులు కూడా చూపించినట్లయితే వాటికి వీటికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో చూసుకొని పేషెంట్కి అవసరమైన మోతాదులో పెట్టడం జరుగుద్ది. సాధారణంగా ఇవి డాక్టర్ సూచన మేరకు వాడుకుంటే కొంత ప్రవర్తన పరంగా మార్పులను అయితే మనం నయం చేయవచ్చు. ఎప్పుడు కూడా డాక్టర్ని సంప్రదించకుండా మందులు మధ్యలో ఆపటం అట్లాంటివి చేయకుండా కోర్సు వాడినట్లయితే కొన్ని సమస్యలు ప్రవర్తన పరంగా మార్పుల్ని మనం అయితే నయం చేయవచ్చు. ఇది డిమెన్షియాలో ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్.